గోదారమ్మ కాస్త శాంతించింది. 2-3 రోజులుగా ఉవ్వెత్తున ఊరకలేసిన గోదావరి కాస్త నెమ్మదించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి 47.90 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలోని 17 అడుగుల మేర వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు అప్పటి వరకు ఉన్న 2 ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. కానీ ఇంకా గోదావరి 47 అడుగుల దగ్గర కొనసాగుతూ ఉండడంతో ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరద ప్రవాహానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరిగింది. ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే 2 రోజులుగా గోదావరి ఒక్కసారిగా 56 అడుగులకు చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి నుంచి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 40 మొత్తంగా 7.02 అడుగులకు గోదావరి చేరుకున్న పరిస్థితి ఉంది. 3వ ప్రమాద హెచ్చరికను 2వ ప్రమాద హెచ్చరికను రెండింటిని కూడా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మధ్యాహ్నం లోపు కూడా 40 అంటే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా జల దిగ్బంధనంలో కూరుకుపోయినటువంటి ములుగు, వాజేడు, వెంకటాపురం, చెర్ల ప్రాంతాలతో పాటు కూడా లోతట్టు ప్రాంతాలుగా ఉన్న భద్రాచలం పట్టణంలోకి సంబంధించినటువంటి సుభాష్ నగర్ కాలనీ కావచ్చు, ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా మొత్తం కూడా తేరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా బుర్గంపాడు, సారపాక, మొత్తం రెడ్డిగూడెం, లక్ష్మీపురం గ్రామాలు కూడా మొత్తం తేరుకుంటున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు జల దిగ్బంధనంలో కూరుకుపోయిన 20 గ్రామాలు ఇప్పుడే తేరుకుంటున్న పరిస్థితి. రాకపోకలు కూడా పునరుద్ధరిస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి జల దిగ్బంధనంలో కూరుకుపోవడం, ఎటపాక పోలీస్ స్టేషన్ బేస్ క్యాంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకున్న పరిస్థితి. ఒక్కసారిగా గోదావరి రాత్రి నుంచి దాదాపుగా 12 గంటల వ్యవధిలోనే దాదాపు 16-17 గంటల అడుగులు గోదావరి తగ్గుముఖం పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎగువన కురిసిన వర్షాలతో 60 అడుగుల వరకు కూడా చేరుతూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను, కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా సబ్ కలెక్టర్ కార్యాలయం కావచ్చు, ఐటీడీఏ కార్యాలయంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అందుకున్న పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, 2 బృందాలను కూడా అటు చర్లలోను అటు భద్రాచలం దగ్గర కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. నాటు పొడవలను కూడా ఏర్పాటు చేసి గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు కూడా చూసాం. మనం చూడవచ్చు విజువల్స్లో నిన్న కనిపిస్తున్న విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా జలం నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొదటి ప్రమాద హెచ్చరికలో సగానికి అంటే పూర్తి స్థాయిలో కూడా తగ్గుముఖం పడుతుంది అన్నది కూడా మనం స్పష్టంగా విజువల్స్లో స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పక్క జల దిగ్బంధనంలో కూరుకుపోయిన జాతీయ రహదారులన్నీ మొత్తం తేరుకోవడంతో రహదారులు పూర్తిగా వాహనాలను అనుమతించేందుకు అధికారులు మొత్తం సమాయత్తమవుతున్నారు. ఎక్కడైతే మట్టి అటు ఛత్తీస్గఢ్ సంబంధించి తెలంగాణ భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఆ రహదారి కూడా మట్టి పోసి ఆపేసిన పరిస్థితి, దానిని కూడా పునరుద్ధరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాచలం పూర్తిగా జల దిగ్బంధనం నుంచి కోలుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. గోదారమ్మ శాంతిస్తుంది. పర్వాళ్ళు కూడా చూడొచ్చు మనం మొత్తం ఆన్ స్క్రీన్ మీద. నిన్న మొత్తం కూడా ఈ దేవాలయాలకు సంబంధించి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి కళ్యాణ కట్ట కావచ్చు, దేవాలయానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయి మొత్తం నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్నీ కూడా నీరు అంటే 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవడంతో తగ్గిపోతున్నాడు. కిందికి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల నీటిని కూడా శబరికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ఊపిరి పీల్చుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా మరికొన్ని గంటల్లోనే ఉపసంహరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలలో అంటే భద్రాచల పట్టణానికి సంబంధించి పూర్తిగా వస్తున్నటువంటి వరద ఏదైతుందో ఆ పట్టణంలోకి వస్తున్న వరదను బాహుబలి మోటార్ల ద్వారా కూడా దేవాలయానికి చుట్టూ
అన్నదాన సత్రాలు అవుతున్నాయి అక్కడి నుంచి కావచ్చు దేవాలయం చుట్టూ నడుస్తున్న పనులకు సంబంధించిన వరద నీరు కూడా పూర్తిగా గోదావరిలోనే మొత్తం పంపు చేస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తంగా ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు వాకప్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. కలెక్టర్లతో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే కలెక్టర్తోనూ సబ్ కలెక్టర్తో కూడా మాట్లాడి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోపక్క చూసుకున్నట్లయితే కరకట్టకు చెప్పి మొత్తంగా కరకట్టకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు సెల్ఫీలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికి తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం కట్టడి చేశారు. ఎవరు కూడా కరకట్ట వద్దకు రావద్దంటూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా భద్రాచలం దగ్గర గోదావరి శాంతిస్తుంది, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సంజయ్, ఓకే, రైట్ సైదులు. అది గోదావరి దగ్గర అయితే వరద ప్రవాహం తగ్గింది. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రెసిడెంట్ అయితే మొదటి ప్రమాద హెచ్చరికనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు.